చిట్ట చివరికి రాముడు మళ్ళీ అయోధ్యలో వెలిశాడు. ఒక్కరోజు రాముడు ఒంటిమిట్టలో నివసిస్తే అక్కడ ఒక పెద్ద గుడినే కట్టించారు. వనవాసంలో సంచరిస్తూ రాముడు ఒకచోట కొన్ని రోజులు నివసిస్తే దాన్ని భద్రాచలం చేశారు. అలాంటిది త్రేతాయుగంలో రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం తప్ప తన జీవితం మొత్తాన్ని జీవించిన స్థలం, రాముడు జన్మించిన స్థలం అయోధ్య. అసలు అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం 1885లోనే మొదలైన 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేయడంతో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. హిందువుల నమ్మకం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడని. అసలు నిజంగానే ఇక్ష్వాకు సామ్రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు అయోధ్యలో ఉన్నాయో లేదో ఇప్పుడు చూద్దాం. రాముడు పరిపాలించిన సామ్రాజ్యాన్ని ఇక్ష్వాకు సామ్రాజ్యం అంటారు. ఎందుకంటే ఇక్ష్వాకు సామ్రాజ్యానికి మొదటి రాజు ఇక్ష్వాకు. ఈయన రాముడికి తాత అవుతాడు. ఒక జనరేషన్ కాదు, ఈయనకు రాముడికి మధ్య ఎన్నో జనరేషన్ల వ్యత్యాసం ఉంది. ఇక్ష్వాకు కొడుకు కుక్షి, ఆయన కొడుకు వికుక్షి, తర్వాత బాణుడు, ఆ తర్వాత అనరణ్యుడు, అనరణ్యుడు కొడుకు పృథవు. పృథవు. ఈయన నుండే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. ఈయన పురాణాలలో భూమి కోసం చేసిన పోరాటం వల్ల ఆయన పేరు భూమికి వచ్చింది. తరువాత త్రిశంకుడు, దుందుమారుడు, మాందాత, సుసంధి, ధ్రువసంధి, భరతుడు. భరతుడు అంటే రాముడి తమ్ముడు కాదు, ఈయన పేరు కూడా భరతుడు, ఒకే వంశానికి చెందిన వాళ్ళే. ఆ తర్వాత అశితుడు, సగరుడు, అసమంజనుడు, దిలీపుడు, భగీరథుడు. భగీరథుడు. ఈయన జనరేషన్స్ ప్రకారం రామునికి తాత అవుతాడు. ఈయనే గంగ కోసం కఠోర తపస్సు చేసి గంగను భూమి మీదకు శివుని సాయంతో దించి అదే గంగ పాతాళంలో చేరి అక్కడ బూడిదగా పడి ఉన్న భగీరథుని 60,000 మంది పూర్వీకులకు, అంటే సాక్షాత్తు ఆయన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తింపజేస్తాడు. అసలు ఈ 60,000 మంది పూర్వీకులంటే ఎవరో కాదు, ఇప్పుడు చెప్పుకున్న సగరుని కొడుకులు. అంటే సగరునికి 2 భార్యలు, మొదటి భార్య కొడుకు అసమంజనుడు, రెండవ భార్యకి 60,000 మంది కొడుకులు. భగీరథుని తరువాత కకుత్సుడు, రఘువు. ఈయన పేరు వల్లే రాముణ్ణి రఘుకుల రాముడు మరియు రాఘవుడు అని అంటారు. ఈయన నుండే ఈయన వంశం రఘుకులంగా పిలువబడుతుంది. ఆ తరువాత ప్రబుద్ధుడు, శంకరుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రవేదుడు, మరవు, ప్రశిష్యకుడు, అంబరీషుడు, నహషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడి కొడుకు రాముడు. అంతెందుకు, ఈవెన్ సత్యహరిశ్చంద్రుడు తన జీవితం మొత్తాన్ని సత్యాన్నే పాటించిన వ్యక్తి. ఈయన కూడా ఇక్ష్వాకు వంశానికి చెందిన వ్యక్తే. అంతెందుకు, ఈవెన్ మనం ఇంతవరకు మాట్లాడుకుంటున్న ఇక్ష్వాకు సామ్రాజ్యానికి మొదటి రాజైన ఇక్ష్వాకు యొక్క తండ్రి మానవుల్లో మొదటి వ్యక్తి. ఇప్పుడు నివసిస్తున్న మొత్తం మానవ జాతి ఈయన నుండి ఏర్పడింది. ఆయన పేరే మనువు ఆర్ మను అని కూడా అంటారు. మత్స్యపురాణం ప్రకారం కృతయుగం చివరిలో ప్రళయం వచ్చి మహావిష్ణువు ఈ మనువుకే ప్రాణులను పేరుగా పడవలో ఉంచమని చెప్పి చేప అవతారంలో నూతన జనరేషన్స్ కోసం వీళ్ళని కాపాడతాడు. ఇంత చరిత్ర కలిగిన ఇక్ష్వాకు వంశం అయోధ్యను రాజధానిగా చేసుకొని కోసల రాజ్యాన్ని పరిపాలించింది. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రాముడు జన్మించిన అయోధ్య, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రెండూ ఒకటేనా అని. అసలు రామాయణం జరిగే సంవత్సరాలు కాదు, 2 యుగాలు గడుస్తుంది. అంటే రామాయణం త్రేతాయుగంలో జరిగింది, ఆ తర్వాత మహాభారతం జరిగిన ద్వాపరయుగం కూడా ముగిసి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇదే రామజన్మభూమి అని ఎలా చెప్పగలుగుతున్నారు? చాలామంది ఆర్కియాలజిస్టులు ఇంక్లూడింగ్ బీబీ లాల్ అండ్ హెచ్డి సంకేలియాతో సహా పురాతన అయోధ్య నగరం, ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం ఒకటేనని గుర్తించారు. అయోధ్య నగరం అక్కడే ఉండేవనే గుర్తింపులకు అనుకూలంగా ఉదహరించిన వాదనలో మొదటిది అయోధ్యకు మరో పేరు సాకేత. ఇదే పేరు అయోధ్యతో పాటు గుప్తుల కాలంలో వాడేవారని. రెండవది విష్ణు స్మృతి మరియు మత్స్యపురాణాల ప్రకారం అయోధ్య అనేది ఒక తీర్థయాత్ర ప్రదేశంగా పేర్కొన్నాయి. తీర్థయాత్ర ప్రదేశం అంటే అది ఒక పవిత్రమైన ప్రదేశం అని అర్థం. రామాయణం ఆ ప్లేస్లో జరగకపోతే అసలు అది ఎందుకు పవిత్రమైన ప్రదేశం అవుతుంది? ఈవెన్ గహదవల రాజు చంద్రదేవుడు 1092వ సంవత్సరంలో సరయూ మరియు గాగ్రా నదులు కలుసుకునే చోట స్వర్గద్వార తీర్థంలో స్నానం చేసినట్టు పేర్కొన్నాడు. రామాయణమే కాకుండా మహాభారతంలో కూడా చాలా చోట్ల కోసల రాజ్యం గురించి ప్రస్తావించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య అని కూడా ప్రస్తావించబడింది. అండ్ ఇంకోటి 1వ శతాబ్దానికి చెందిన ధనదేవుడు
ఈయన రాసిన శాసనంలో తనను తాను కోసల ప్రభువుగా వర్ణించుకున్నాడు. పురాతన నాణ్యాలు మరియు శాసనాల్లో కూడా అతని పేరు కనిపిస్తుంది. అండ్ అవి ప్రస్తుత అయోధ్యలో కూడా కనుగొనబడ్డాయి. తర్వాత చాలా శాసనాలు కూడా అయోధ్య నగరం గురించి ప్రస్తావించాయి. అండ్ 4వది అతి ముఖ్యంగా ఇప్పటి అయోధ్యలాగే పురాణ అయోధ్య కూడా సరయూ నది ఒడ్డున ఉందని ప్రస్తావించబడింది. రామాయణంలో సరయూ నది గురించి స్పష్టంగా ప్రస్తావించబడింది. ఇదిలా ఉంటే వీళ్ళ థియరీ సరైనదిగా మరో వర్గానికి చెందిన ఆర్కియాలజిస్టులు అంగీకరించలేదు. వాళ్ళు అయోధ్య అనేది పూర్తిగా కల్పిత నగరమని, ఇప్పటి అయోధ్యతో సమానం కాదని వాదించారు. వాళ్ళు వాదించిన వాదనలలో మొదటిది ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేకపోవడం. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం అయోధ్యలో సాధ్యమైన తొలి స్థావరాలు 2800 సంవత్సరాల క్రితం నాటివి. కానీ రామాయణం జరిగింది 5000 సంవత్సరాల క్రిందట. రామాయణంలో అయోధ్యను రాజభవనాలు మరియు భవనాలతో కూడిన పట్టణ కేంద్రంగా వాల్మీకి వర్ణించాడు. అయితే ప్రస్తుత అయోధ్యలో తవ్వకాలు ఆదిమ జీవితాన్ని సూచిస్తున్నాయి. 3వది హ్యాన్స్ టీ బక్కర్ అనే హిస్టారియన్ వాదిస్తూ అసలు 2వ శతాబ్దానికి ముందు అయోధ్య అని పిలువబడే ఏ ప్రదేశము ఆర్ ఏ శిలాశాసనము లేదని, అయోధ్య అనే ప్రదేశాన్ని ప్రస్తావించే పురాతన శాసనాలు గుప్తుల కాలం నాటివని ప్రస్తావించాడు. అండ్ 4వది బౌద్ధ మరియు జైన గ్రంథాల ప్రకారం కోసల ప్రాంతంలో ప్రధాన నగరాలుగా అయోధ్య కాకుండా శ్రవస్తి మరియు సాకేత నగరాలుగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఇదంతా ఇలా ఉంటే అసలు మనకు రావాల్సిన ముఖ్యమైన సందేహం ఏంటంటే, రాముడు పరిపాలించిన ప్రదేశం అయోధ్య అయితే అక్కడ ఉండాల్సింది రాముని గుడి కాదు, రాముని కోట, ఇక్ష్వాకు వంశానికి చెందిన కోట. కానీ బాబ్రీ మసీదు వివాదం ప్రకారం అక్కడ రాముని గుడి ఉండేదని, 16వ శతాబ్దానికి చెందిన బాబర్ అనే రాజు ఆ గుడిని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారని చెప్పుకుంటారు. కానీ అసలు ఇక్ష్వాకు సామ్రాజ్యం, అక్కడ ఉండాల్సిన నగరం, అక్కడి కోట ఏమయ్యాయని ఎవరూ మాట్లాడుకోవట్లేదు. రాముడు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత కోసల రాజ్యాన్ని ఉత్తర, దక్షిణ కోసలలుగా విభజించాడు. ఉత్తర కోసలను లవుడికిచ్చి శ్రవస్తి అనే నగరాన్ని రాజధానిగా చేశాడు. మరియు దక్షిణ కోసలను కుషుడికిచ్చి కుశవతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేశాడు. ఇక్కడ అయోధ్యను ఇద్దరు వదిలేశారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కుషుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అండ్ అతనే ఇక్ష్వాకు వంశ పరంపరని కొనసాగిస్తాడు. తర్వాత అతని కొడుకు అతిథి, ఆ తర్వాత అతని కొడుకు నిషిధ, ఇలా ఇక్ష్వాకు వంశం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం మొదలవుతుంది. అండ్ ఈ ద్వాపరయుగంలో మహాభారతం జరిగే నాటికి కోసల రాజ్యానికి బృహద్బల అనే వ్యక్తి రాజుగా ఉంటాడు. అండ్ ఈయనే ఇక్ష్వాకు వంశానికి, కోసల రాజ్యానికి చివరి రాజుగా చెప్పుకుంటారు. ఈ బృహద్బల అనే రాజు కురుక్షేత్రంలో కూడా పాల్గొంటాడు కౌరవుల తరపున. అండ్ ఈయన పద్మవ్యూహం జరుగుతున్నప్పుడు అభిమన్యుని చేతిలో మరణిస్తాడు. బృహద్బల మరణం తర్వాత అయోధ్య నగరం నిర్జనమైంది. అక్కడ మనుషులు ఎవరు నివసించేవాళ్ళు కాదు. మహాభారతం ప్రకారం బృహద్బలను చివరి రాజుగా పరిగణిస్తారు. కానీ తరువాత వచ్చిన గ్రంథాల ప్రకారం బృహద్బల కొడుకు బృహత్క్షణ కుశవతిని రాజధానిగా చేసుకొని రాజు అవుతాడు. ఇలా ఈ ఇక్ష్వాకు వంశం కొనసాగుతూనే ఉంటుంది. 623 BC సుధోధన అనే వ్యక్తి కోసల రాజ్యానికి రాజుగా ఉంటాడు. అండ్ ఈయన కొడుకు పేరు సిద్ధార్థ. ఈయనకి మరో పేరే గౌతమ బుద్ధ. ఈయనని రాజుగా చెప్పుకోలేం, ఎందుకంటే ఈయన ప్రిన్స్గా ఉన్నాడు. కానీ ఓ సర్టన్ ఏజ్ వచ్చాక రాజ్యపాలన చేయకుండా వెళ్ళిపోతాడు. తర్వాత ఈయన కొడుకు రాహుల రాజు అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ వంశ పరంపర సుమిత్ర అనే రాజు వరకు కొనసాగుతుంది. ఈ ఇక్ష్వాకు వంశానికి ఈయనే చివరి రాజు. ఇదిలా ఉంటే బృహద్బల చనిపోయినప్పటి నుంచి అయోధ్య నిర్జనంగానే ఉంటుంది. 102 BCలో విక్రమాదిత్య అనే ఉజ్జయినికి చెందిన రాజు అక్కడికి వచ్చేదాకా అది నిర్జనంగానే ఉంటుంది. తర్వాత ఆయన శిథిలాల్లో కప్పి ఉంచిన అడవులను నరికి అక్కడ ఒక కొత్త నగరాన్ని స్థాపించాడు. రామ్నగర్ కోటను నిర్మించాడు. అండ్ అక్కడ 360 దేవాలయాలను కూడా నిర్మించాడు. అందుకే ఆర్కియాలజికల్ సర్వేలో ఈ టైం పీరియడ్కి సంబంధించిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ మాత్రమే లభించాయి.